గత 2-3 రోజుల నుండి ఎవరిని కదిలించినా కూడా గేమ్ చేంజర్ సినిమా గురించే మాట్లాడుతున్నారు. అంటే సినిమా ఎలా ఉందో నేనైతే చూడలేదు. సినిమా గురించి నాకు పూర్తి పరిజ్ఞానం కూడా లేదు. ఎందుకంటే సినిమాని ఎంటర్టైన్మెంట్‌గా భావించి ఏదో సాధారణంగా మాట్లాడితే సరిపోతుంది కానీ, కేవలం సినిమా ఫంక్షన్‌లో కూడా రాజకీయాల గురించి మాట్లాడడం, తమను మించినోడు ఇంకోడు లేడని చెప్పడంతోనే ఈ రచ్చంతా జరుగుతుంది. ఎందుకంటే సినిమా తీసిన నటులు తమ సినిమా గురించి ప్రమోట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రమోట్ చేసుకునేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఆ ఫంక్షన్స్లో కూడా తొడలు కొట్టి మేము గొప్పలము, లేకపోతే మమ్మల్ని మించినోడు లేడు, మేమే దేవుళ్ళము, మేము తొక్కేస్తాం, నరికేస్తామని చెప్పి మాట్లాడడంతోనే ఇప్పుడు ఈ ప్రాబ్లం అంతా వస్తుంది. ఎందుకంటే సినిమా తీయండి, ఎవరినైనా అభిమానించవచ్చు, అందులో తప్పు లేదు. కాకపోతే సినిమా వరకే మాట్లాడుకోండి. సినిమా నటులకు రాజకీయాలతో పని లేదు, రాజకీయ అంశాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు సినిమా ఏ విధంగా తీశారు, సినిమాకి పడ్డ కష్టమేంటి, ఆ సినిమాని చూడమని ప్రేక్షకులను అడగడంలో తప్పు లేదు. అది వదిలేసి సినిమా మీటింగ్స్లో కూడా రాజకీయాలను చూపించి అక్కడ కూడా పనికిమాలిన డైలాగులు చెప్పడం, తొడలు కొట్టుకోవడంతోనే ఈ సమస్య అంతా వస్తుంది. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలతో కొంతమంది సినిమా అభిమానులకు కూడా సినిమా చూడాలని అనిపించడం లేదు. అయితే సినిమా ఎలా ఉందో నాకైతే కరెక్ట్గా తెలియదు, కానీ ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే సినిమా బాగోలేదని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఒకవేళ ఈ సినిమా నిజంగా ఫెయిల్యూర్ అయినట్లయితే దీనికి అంతటికీ కారణం రామ్ చరణ్ అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సినిమా ఒకవేళ హిట్ అయింటే మా హీరో వల్లే హిట్ అయింది అని చెప్పి ప్రజలు ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు చప్పట్లు కొట్టి బాణాసంచా పేల్చేవాళ్ళు. ఇప్పుడు సినిమా ఫ్లాప్ అవటం వల్ల నిన్నటి నుంచి గమనిస్తుంటే పెద్ద ఎత్తున తమిళ డైరెక్టర్ శంకర్ని ఆడిపోసుకుంటున్నారు. ఓకే, డైరెక్టర్ ఈజ్ సుప్రీం ఇన్ ఫిల్మ్ మేకింగ్, నో డౌట్. బట్ సినిమా హిట్ అయింటే మాత్రం శంకర్ని పక్కన పెట్టేసి కేవలం రామ్ చరణ్ పైకి లేకుండేవాళ్ళు. ఇది కూడా పక్కన పెడితే రామ్ చరణ్ గారు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంలోనే అయ్యప్ప మాల వేసుకొని కడప పెద్ద దర్గాకు వచ్చారు. రావటం తప్పు కాదు, అంతవరకు బాగానే ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత ముస్లిం పెద్దలు మెడలో ఉన్నటువంటి అయ్యప్ప మాలను తీసి ఆ తర్వాత నుదుటిన ఉన్నటువంటి బొట్టును చెరిపేయమంటే ఎట్లాంటి శశభిషం లేకుండా ఈ మాలను తీయడమే కాకుండా బొట్టును తుడిపేసుకొని ఆ నెత్తిన టోపీ పెట్టుకుని దర్గాను దర్శించుకున్నారు. ఏమయ్యా రామ్ చరణ్, నీ కావాలా ఈ దేవుడు గుర్తులేడు, ఈ సమాజం గుర్తులేదు. సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి మాత్రం ఈ దేవుళ్ళు కావాలి, ఈ సినిమా చూసే హిందూ ప్రేక్షకులు కావాలి. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఏం లేదు. అంటే నీ వ్యాపారానికి అయితే హిందూ అభిమానులు కావాలి, నీకు అవమానించేది మాత్రం హిందువులు పెద్ద ఎత్తున ఫాలో అయ్యే హిందూ సాంప్రదాయాల్ని. అంటే ఎట్లాంటి సిగ్గు శరం లేకుండా పనికిమాలిన పనులు చేస్తూ సమాజంలో హిందువులను అవమానిస్తూ మళ్ళీ మేము హిందువుల తరపున పోరాడతామని చెప్పి గొంతు దించుకొని మాట్లాడుతూ అంటారు. కొంచెమైనా సిగ్గుండాలయ్యా.